कांग्रेस के सीनियर लीडर व साबिक वजीर मोहम्मद अली शब्बीर ने कमारेड्डी शहर में 4 दिन कबल बरकी शॉक लगने से एक ही खानदान के 4 लोगों के फौत होने वाले खानदान में बाकी बचे जाने वाले 4 साल मासूम बच्चे से मुलाकात करते हुए उनके रिश्तेदारों को पुरसा दिया। बताया गया कि जिस वक्त मकान में यह हादसा पेश आया उस वक्त ये मासूम अपनी नानी के घर में मुकीम था, जिसकी वजह से वो खानदान में तनहा बच गया, जबकि उसके माँ बाप और भाई बहन बरकी शॉक लगने से फौत हो गए। आज साबिक रियासती वजीर मोहम्मद अली शब्बीर गमज़दा खानदान के मकान जाकर पुरसा दिया और बरकी अहदेदारों से बात करते हुए फीकस 5 लाख रुपए देने के लिए नुमाइंदगी की। 4 साल लड़के को शब्बीर अली फाउंडेशन तालीमी खर्च देने का वादा किया और कुछ नगद रकम भी उन्होंने हवाले की। कांग्रेस कायद ने काफ़ी देर तक मासूम बच्चे को अपनी गोद में बिठा लिया और उसकी हिम्मत अफजाई की। इस मौके पर वहाँ मौजूद मुतासरा खानदान के रिश्तेदार और दीगर अफराद अश्कबार हो गए। ఒకటే కుటుంబం నుంచి అహ్మద్ మిసెస్ ఇద్దరు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు, గులాబీ పూలు తిరిగి ఉండే అలాంటి పిల్లలు. సమ్ సెకండ్స్లో నేను ఇక్కడికి రావడం, అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడినాను. ఇంకా అలాంటి ప్రమాదం ఇంకా వేరే ఇంట్లో కూడా అర్థం రాకుండా ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోమని కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడినాను. చీఫ్ సెక్రటరీకి అన్నాను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఏమన్నాను, ఆయన అప్లికేషన్ పంపమన్నాడు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభాకర్ రావు సిఎండి చైర్మన్ జెన్కో అండ్ ట్రాన్స్కో ఆయనకు కూడా మాట్లాడినాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్ హెడ్ 5 లక్షల రూపాయలు వస్తుంది, వాళ్ళకు కూడా 5 లక్షల చొప్పున చేయమంటే ఇక్కడ ఎస్సీ గారు అన్నారు ఇమీడియట్లీ మాకు ప్రాసెస్ చేయమని ఆర్డర్ ఉంది, మీరు తక్షణమే పోస్ట్మార్టం రిపోర్ట్ అండ్ పంచనామా కాపీస్ అండ్ ఆధార్ కార్డు ఇచ్చి పంపమన్నారు. దానికి మా అహ్మద్ అండ్ హాజీ గారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు దాన్ని కూడా ఇక్కడ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నా హయాంలో అది 1991, 93 అంటే దాదాపు 30 years బ్యాక్ కట్టించిన హౌసెస్ ఉన్నాయి. కానీ ల్యాండ్ బాగుంది, ఇళ్ళు కూలిపోతున్నాయి, కానీ